ముఖ్యమైనటువంటి రోజు పాండవ నిర్జల ఏకాదశి. Because it's like a bonus, a special boon. Ekadashi itself is a boon. Among the boons, the topmost is this Pandava Nirjala Ekadashi. ఇప్పుడు ఏకాదశి అంటేనే ఒక వరదానం. అందులో పాండవ నిర్జల ఏకాదశి అనేటువంటిది అది మహావరప్రసాదం. Because there's a special blessing given to Bhimasena by Vyasa Maharishi. But Bhimasena said, I can't practice any Ekadashi. I can do any austerity, but not eating. I have to eat because I got the special fire in the stomach, vrika. Otherwise, it's not possible for me to survive. ఎందుకంటే అక్కడ వ్యాస మహర్షి భీముడికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు దృష్ట్యా ఈ ఏకాదశి ఏర్పడింది. ఎందుకంటే వ్యాస మహర్షి చెప్తారు, నువ్వు ఖచ్చితంగా పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతం చేయాలని. భీముడేమో నేను ఏ వ్రతాలైనా చేయగలుగుతాను కానీ తినకుండా ఉండడం అనేటువంటి వ్రతం మాత్రం చేయలేను, ఎందుకంటే నాకు ఉదరంలో వృకం అనేటువంటి జఠరాగ్ని ఉండడం చేత తినకుండా ఉండలేను, నేను ఆకలికి ఉండలేను అని చెప్పేసి చెప్తాడు. Then he gets the special blessings from Vyasa Maharishi. At least you do this Ekadashi. This Pandava Ekadashi, Pandava Nirjala Ekadashi is very, very important. Is equal to performing all the Ekadashi. అప్పుడు వ్యాస మహర్షి ఆయనకి ప్రత్యేకమైనటువంటి వరం ఇచ్చాడు. ఆ వెసులుబాటు ఏమిటంటే, నువ్వు అన్ని ఏకాదశులు పాటించకపోయినా ఒక్క ఏకాదశి పాటించు, ఈ నిర్జల ఏకాదశి పాటించు. ఇది పాటిస్తే మిగతా సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశులు పాటించినటువంటి ఫలితం నీకు లభిస్తుంది అని చెప్పి వ్యాస మహర్షి భీముడికి ఈ అవకాశం కలిగించాడు. So I'll read out the benefits from the scriptures. What are the benefits by performing this Ekadashi one day before, so that mentally you'll prepare, in the mind you prepare to perform this Pandava Nirjala Ekadashi. ఆ విధంగా ఇది పాండవ నిర్జల ఏకాదశిగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కింది. ఆ పాండవ నిర్జల ఏకాదశి యొక్క ఫలితాలు ఏంటి, పాటిస్తే మనకు లభించేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకసారి మనం చదువుకుందాం. అది ఒక రోజు ముందు ఇలా చదువుకోవడం వల్ల దశమి రోజున రేపు ఏకాదశి ఆ నిర్జల ఏకాదశి పాటించడానికి అనేక మంది స్ఫూర్తి లభిస్తుంది. Anybody, very, very fallen person, like Ajamila or like Ravana or anybody, if they perform this Ekadashi, is enough. They get liberated. ఎవరైనా కానీ, ఎలాంటి అధముడైనా కానీ, ఎలాంటి నీచుడైనా కానీ, ఎంత పతితుడైనా కానీ, రావణాసురుడు అజామిలుడు లాంటి ఆ స్థాయిలో ఉన్నవాళ్ళైనా కానీ ఈ పాండవ నిర్జల ఏకాదశి కనుక పాటిస్తే ఉన్నతి చెందుతారు. By performing Pandava Nirjala Ekadashis, all benefits of other Ekadashis one gets. పాండవ నిర్జల ఏకాదశి పాటించడం వల్ల మిగతా ఏకాదశులన్నీ పాటించినటువంటి ఫలితాన్ని మనం పొందుతాము. Is equal to observing all 25 Ekadashis of the year. ఆ మొత్తం ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఆ మిగతా ఉన్నాయి కదా 25 ఏకాదశులు, ఆ ఏకాదశులన్నీ పాటించిన ఫలితం పొందుతామంట. It is mentioned in Padma Purana and Brahma Vaivarta Purana. పద్మ పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ మహాత్మ్యం గురించి వివరించబడింది. It liberates from all kinds of sins. Even grave sins are absolved by sincere fasting in this Ekadashi. ఈ ఏకాదశి అన్ని విధాలైనటువంటి పాతకాలు, పాపాలన్నింటినీ కూడా పరిహరిస్తుంది. చివరికి మహా పాతకాలను కూడా ఇది పరిహరిస్తుంది. And Lord Krishna is especially pleased by those who observe this particular Ekadashi with sincerity and devotion. అందులోనూ ప్రత్యేకించి ఎవరైతే ఈ పాండవ నిర్జల ఏకాదశి పాటిస్తారో వారి పట్ల సాక్షాత్తు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత సంతృప్తి చెందుతాడు. By performing this Ekadashi, one Ekadashi, Pandava Nirjala Ekadashi, guarantees entrance to Vaikuntha planets. రీవో, ఈ ఒక్క పాండవ నిర్జల ఏకాదశి పాటించిన వాళ్ళకి ఖచ్చితంగా హామీ, వాళ్ళు వైకుంఠంలోకి ప్రవేశిస్తారు. Even if one fails to follow other Ekadashis, but observing this one Ekadashi grants eligibility to the spiritual realm. మిగతా ఏకాదశులు పాటించడంలో విఫలమైన ఈ ఒక్క పాండవ నిర్జల ఏకాదశి పాటిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళ ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడం అనేటువంటి హామీ లభిస్తుంది. Further, Vyasamuni tells Bhimasena, one who observes this Pandava Nirjala Ekadashi does not fear Yamaraja. ఈ తర్వాత ఇంకా చెప్తున్నాడు అనమాట వ్యాస మహర్షి భీమసేనుడితో, ఇంతేకాదు భీమసేన, ఈ ఏకాదశి ఎవరైతే పాటిస్తారో ఈ నిర్జల ఏకాదశి,
ఇది పాటించినటువంటి వాళ్ళు యమధర్మరాజు పట్ల ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదు. By performing this one Ekadashi, Pandava Nirjala Ekadashi, one becomes free from material bondage. It destroys desires, attachments, and helps overcome Raja and Tamo gunas. కేవలం ఈ పాండవ నిర్జల ఏకాదశిని చక్కగా పాటిస్తే చాలు, అన్ని విధాలైన భౌతికమైనటువంటి బంధాలు, అన్ని విధాలైన భౌతికమైన కోరికలు అన్నీ పటాపంచలైపోతాయి. రజోగుణం తమోగుణం నశించిపోతుంది. And the punya, the pious credit one gets is equal to giving charity of gold, cows, grains, and clothes to brahmanas. అంతేకాదు, ఈ పాండవ నిర్జల ఏకాదశి చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందంటే, బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి బంగారాన్ని, గోవుల్ని, ధాన్యాల్ని, వస్త్రాల్ని వీటన్నింటినీ దానం ఇచ్చినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. This is very, very ideal for devotees who have missed observing other Ekadashis due to health or forgetting. ఇది కొద్దిమంది భక్తులకి ఇది చాలా చాలా సహాయపడుతుంది. ఎవరా కొద్దిమంది అంటే, అనారోగ్యం చేత కానీ లేదు మర్చిపోయే పొరపాటును మిగతా ఏకాదశులు పాటించడం వదిలేసి ఉంటారు, మిగతా ఏకాదశులు పాటించకుండా వ్రతభంగం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా సహాయపడుతుంది. And every Ekadashi pastime, there are so many benefits. All the benefits of all the Ekadashis are there in this one Ekadashi, Pandava Nirjala Ekadashi. మనకి ప్రతి ఏకాదశి వస్తుంది కదా, ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అన్నమాట. ఈ ఏకాదశి పడిస్తే ఈ ఫలితం ఉంది, ఈ ఏకాదశి పడిస్తే ఈ ప్రయోజనం ఉంది. అన్ని ఏకాదశుల యొక్క ఫలితాలు, అన్ని ఏకాదశుల లాభాలు పాండవ నిర్జల ఏకాదశి ఒక్కటి పాటిస్తే వచ్చేస్తుంది. This Pandava Nirjala Ekadashi is like a full year of proper Ekadashi Vrata. ఎట్లా చెప్తారంటే, పాండవ నిర్జల ఏకాదశి ఎలాంటిదనంటే ఒక పూర్తి సంవత్సరం యొక్క సర్వ ఏకాదశుల యొక్క సారాంశ ఏకాదశి ఇది అని చెప్తారు. And how we have to perform this Ekadashi? One should not miss Mangalarti tomorrow morning and day after tomorrow. ఎట్లా ఈ ఏకాదశిని పాటించాలి? మొట్టమొదట రేపు పాండవ నిర్జల ఏకాదశి రోజున, ఎల్లుండి ద్వాదశి ఉదయాన్న ఖచ్చితంగా మంగళహారతి తప్పకుండా రావాలి. And one should not take water, no food from tomorrow Mangalarti to day after tomorrow Dwadashi Galiga, that time. ఆహారం తీసుకోకూడదు, నీరు కూడా త్రాగకూడదు. రేపు ఉదయం మంగళహారతి మొదలుకొని ఎల్లుండి ఉదయం ద్వాదశి పారాయణ సమయం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ సమయం వరకు. And you can chant extra rounds, 16 minimum for the initiated devotees. Those who are not chanting, they can start the chanting, very good actually. You can teach your friends and relatives how to chant. And those who are chanting 16 rounds, they can go for 25 rounds, 32 rounds, 64 rounds. అలానే ఇంకా ఎవరైతే భక్తులు నామం జపం చేస్తున్నారో 16 మాలలు, వాళ్ళకి ఇంకా అదనంగా మాలలు 25, 32 అలా జపం చేసుకోవడానికి మంచి అవకాశం. ఎవరైతే జపం చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు ఒకవేళ ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి వ్రతం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా భగవన్నామం జపం చేయడం అనేటువంటిది రేపటి నుంచి ప్రారంభిస్తే ఎంతో శుభారంభం. ఆ విధంగా వాళ్ళు ఆ భగవన్నామాన్ని జపం చేస్తూ ముందు కొనసాగచ్చు. And study Bhagavad Gita, Srimad Bhagavatam and Chaitanya Charitamrita. అలానే భగవద్గీత యథాతథము, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతం ఈ గ్రంథాలన్నీ కూడా బాగా రేపు అధ్యయనం చేయాలి. And mainly avoid gossip, unnecessary mundane talk. ముఖ్యంగా రేపు అనవసరమైనటువంటి భౌతికమైనటువంటి కబుర్లు, ఊసుపోక కబుర్లు పూర్తిగా ఆపేయాలి. And being too much of sleeping, laziness or doing some mundane work. ఎక్కువ నిద్రపోవడం, సోమరితనంగా ఉండడం, లేదా ఏదైనా భౌతికమైన పనులు చేస్తూ ఉండడం, అవేమీ రేపు చేయకూడదు. Offer tulsi leaves and flowers to the Supreme Lord Sri Krishna. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి చక్కగా పుష్పాలు, తులసి దళాలు అర్పించాలి. And feed Vaishnavas and offer some charity on Dwadashi. తర్వాత వైష్ణవులందరికీ కూడా చక్కగా భగవత్ ప్రసాదం పంచిపెట్టాలి అని ఏకాదశి రోజు కాదు, ద్వాదశి రోజున ఆ వ్రతం విరమించే సమయంలో వైష్ణవులందరికీ కూడా ప్రసాదం పెట్టాలి. What charity one can give according to the Shastras? Give an umbrella or a footwear, padukas, or nice prasadam, some gold coins if you have.
ఏ రకమైనటువంటి దానాలు మనం ఇవ్వచ్చు అంటే శాస్త్రంలో మనకు చెప్పారు. ఏమి గొడుగు ఇవ్వచ్చు, పాదరక్షలు ఇవ్వచ్చు, ప్రసాదం పెట్టచ్చు, ఇంకా మీ దగ్గర ఉన్నాయి ఇవ్వగలుగుతున్నాము అనుకుంటే బంగారు నాణ్యాలు కూడా ఇవ్వచ్చు. Why means you give to them? They will not misuse it. They'll use that only for the society, for the Loka Kalyana, in a Krishna conscious manner. ఎందుకని వాళ్ళకి అలా బంగారు నాణ్యాలు ఇవ్వమని చెప్తున్నారు? వాళ్ళు దుర్వినియోగం చెయ్యరు. సమాజ హితం కోసం, సమాజ సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తారు. If they misuse it, it's guaranteed they go to hell without fail. ఒకవేళ వాళ్ళు దుర్వినియోగానికి చేశారు అంటే ఖచ్చితంగా హామీ వాళ్ళ నరకానికి పోయి తీరుతారు. So these are the set rules for tomorrow Ekadashi. Please prepare mentally how to get ready. And if it's not possible for Nirjala, at least go for Jala, take water. Even that is not possible, at least take some fruit juices. అందుకని ఏంటంటే ఈ నిర్జల ఏకాదశి అనేది అన్ని ఏకాదశులకు కూడా మూలముగా లేదా సారంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ పాండవ నిర్జల ఏకాదశి అందరం కూడా చేద్దాం. అంత ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు, నిర్జల చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది అనుకున్న వాళ్ళు జల ఏకాదశి చేయండి. నీరు తీసుకొని రోజంతా కూడా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అది కూడా సాధ్యం కాదు, ఆరోగ్యం సహకరించదనే వాళ్ళు ఫల రసాలతో ఏకాదశి ఎంత పాటించి అట్లా ఏకాదశి చేసే ప్రయత్నం చేయండి. If fruit juice is not possible, you want to eat something, take some fruits. Avoid grains, because each grain is equal to killing 10,000 brahmanas since one gets. అది కూడా సాధ్యం కాదు. ఫల రసాలు అని అంటే ఇంకేముంది, ఇంక పండ్లే కోసుకొని కూర్చో తినండి, మంచిదే. అంతేగాని ధాన్యాలు జోలికిపోవద్దు. ఎందుకంటే రేపు ధాన్యాలు తీసుకుంటే ఒక్కొక్క ధాన్యంలో ఎంత పాపం ఉంటుందంటే, ఒక్కొక్క ధాన్యం తీసుకుంటే 10,000 మంది బ్రాహ్మణుల్ని చంపినటువంటి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. I don't know. Ignorance of law cannot be excused. There is no excuse for the ignorance of law. I don't know traffic rules. We cannot say that. As a citizen, we should know traffic rules. Similarly, as a human being, it is our duty to know the rules and regulations from the scriptures. అవునా? 10,000 మంది బ్రాహ్మణులను చంపినటువంటి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందా? నాకు తెలియదే అనేటువంటిది అది మినహాయింపు కాదు. ఇప్పుడు చట్టం నాకు తెలియదు అనేటువంటిది మినహాయింపు కాదు. వీధిలో వెళ్తున్నాము, ఆ వీధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఆ నగర పౌరుడిగా ఆ నగర వీధుల్లో ఉండేటువంటి ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకొని ఉండడం ఆ నగర పౌరుడిగా నీ బాధ్యత. దానికి నాకు తెలియదే అని చెప్పేసానంటే అది ఖచ్చితంగా చట్టం నిన్ను శిక్షిస్తుంది. అలానే శాస్త్రంలో మనిషిగా శాస్త్రంలో విధించిన నియమ నిబంధనలు ఏమిటి అనేటువంటి తెలుసుకొని ఉండడం నీ కర్తవ్యం. అది నాకు తెలియదు అని అంటే శాస్త్రం అనే చట్టం నిన్ను శిక్షిస్తుంది. So let us perform together very carefully, very nicely tomorrow. And after tomorrow we are going for Panihati to Penchalakona, right? Penchalakona, then to Somashala.